అందరికీ నమస్కారం. ఈ విశ్వానికే ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం, ధ్యానం బోధిస్తున్నటువంటి తటవర్తి దంపతులకు నా యొక్క హృదయపూర్వక ఆత్మాభివందనములు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే, పరతంత్రులు కాకూడదు, స్వతంత్రులు కావాలి. పరతంత్రులు కాకూడదు, స్వతంత్రులు కావాలి. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ లోకంలో మానవుడికి ఉన్న ఒకానొక చెడ్డ అలవాటు ఏమిటంటే ఇతరులను అనుకరించడం, అంటే అనుసరించడం అన్నమాట. అంతేకాని ఎందుకు అనుసరిస్తున్నాను అనేది ఆలోచన చెయ్యడు. ఎందుచేతనంటే ఎవరు ఏమి చేసినా ఈ 3 కారణాలే కనిపిస్తాయి. ఆ 3 కారణాలు ఏంటి అంటే, పూర్వము నుంచి తరతరాల నుంచి ఆచారంగా వస్తుందని చేస్తున్నారు. పూర్వం నుంచి తరతరాల నుంచి ఆచారంగా వస్తుందని చేస్తున్నారు. ఇక రెండవది ఏంటి అంటే, అందరూ చేస్తున్నారు అని చేస్తున్నారు. మూడవది ఎవరో చెప్పారని చేస్తున్నారు. వీటి గురించి మనం కొంత తెలుసుకుందాం. పూర్వం నుంచి తరతరాల నుంచి ఆచారంగా వస్తుందని చేస్తున్నారు, కానీ దాని గురించి వాళ్ళు అసలు ఆలోచించడం లేదు. దీనికి నా విషయమే చెప్తాను. ఏంటి అంటే, ఇది ఒకప్పటి మాట, ఇప్పుడు కాదు. దీపావళి ముందు రోజు అందరి ఇళ్లలో మామూలుగా హారతులను తీసుకుంటారు. చతుర్దశి రోజు అందరికీ ఐడియా ఉండొచ్చు. అయితే ఆ హారతులు ఇయ్యడానికి ఆ రోజు ఉదయం అంతా మగవాళ్ళు తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంతా హారతులు ఇస్తారు. అయితే మా అబ్బాయిలు అడిగేది, ఏంటమ్మా ఇది ఎందుకు అని. ఎందుకు అనే రీజన్ నాకు కూడా తెలియదు. ఏమో నాన్న, మీ నానమ్మ, మా అమ్మమ్మ, తాతలు చెప్పిండ్రు, చేస్తున్నాము అని చెప్పి తప్పించుకునేదాన్ని. ఇలాగే ఇప్పటికైనా రీజన్ నాకు తెలియదు. అది పెద్దల నుంచి ఆచారంగా వస్తుందనే చేస్తున్నాము. ఇంకా ఏంటి అంటే, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తాయి ఈ తరం పిల్లలకు. ప్రతిదీ వాళ్ళకు సైంటిఫిక్ రీజన్ కావాలి. ఇంకా ఇది అర్థం కావడానికి చిన్న స్టోరీ చెప్తాను. ఏంటి అంటే, ఒక కోటీశ్వరులట. ఆ కోటీశ్వరులు ఇంట్లో పెళ్ళి హడావుడి. అయితే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్లిని పెంచేవాళ్ళంట. పెంచేవాళ్ళైతే ఇంకా వాళ్ళు అంత పెళ్ళిలో అంతమందిలో ఆ పిల్లి ఎవరి కాళ్ళ కింద పడి చనిపోతే కష్టమని వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఒక గంప కింద పెట్టి మూసిండ్రు. ఆ తరం అట్లా గడిచిపోయింది. ఆ పెళ్లి చేసిండ్రు, ఆ తరం గడిచిపోయింది. మళ్ళా కొడుకు తరం వచ్చింది. ఆ కొడుకు తరంలో పెండ్లిళ్ళు వచ్చే వరకి మా నాన్న నడింట్ల పిల్లిని గంప కింద మూసి పెళ్లి చేశాడు కాబట్టి నేను కూడా అలాగే చెయ్యాలో ఏమో అని అది ఆచారంగా వచ్చింది. ఇలా ఉంటాయి మన పనులు. ప్రతి పెళ్లికి పిల్లిని తేవాలి, గంప కింద ముయ్యాలి, పెళ్లి చెయ్యాలి. ఇలా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే, ఇంకా ఒకటి మాంసాహారం గురించే గనక మనం తీసుకుంటే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళము మాంసం తినవద్దు, ఎన్నో పాపాలు మూట కట్టుకుంటాము అని మనం చెప్తే వాళ్ళు ఏమంటారు, మా తరతరాల నుంచి, ఎన్నో తరాల నుంచి, మా తాతలు మా ముత్తాతల కాడ నుంచి తింటున్నాం, వాళ్ళకేం కాలేదు, వాళ్ళు దుక్కలాగా బాగానే ఉన్నారు, మాకేమవుతుంది, మీరు ఎందుకు వద్దంటున్నారు అని అంటారు. మరి వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారంటే, మనిషి పుట్టినప్పటి నుంచి ఒక విధమైన వాతావరణంలో పెరగడం వల్ల, చుట్టూ అదే వాతావరణం ఉంటే ఇంకా వాళ్ళకి ఎవరు చెప్పినా నెత్తికి ఎక్కదనమాట. ఇంకా చిన్నప్పటి నుంచి వాటినే చూస్తుంటాడు కదా, ఆ ఆచారాలే నిజం అనుకుంటాడు. ఒకవేళ యానన్న కొంచెం వాడికి డౌట్ వచ్చినా, నేను ఇలా ప్రశ్నిస్తే
తప్పని అనుకుంటారో ఏమో అని వాడు ప్రశ్నించడం కూడా మానుకుంటాడనమాట. ఇంక ఏంటి అంటే కొన్ని పనులు చాలా వరకు మంచి ఉద్దేశంతో పుట్టినా కాలక్రమేణా ఆలోచన లేకుండా అవి ఆచారాలుగా మారతాయి. ఇప్పుడు పిల్లిని గంప కింద ఏంటి వాళ్ళు ముందు పిల్లి చనిపోతదనే ఉద్దేశంతోన ఒక గంప కింద మూసిపెట్టిండు. కానీ అదేమైంది? అదొక ఆచారంగా మారిపోయిందనమాట. అలా ఉంటది. కానీ ఎందుకు చేస్తున్నామనేది కొంతమంది మాత్రం ఆలోచించగలుగుతారు. ఇంకేంటి? కారణం తెలియకపోయినా మా పెద్దలు చేసిండ్రు కాబట్టి మేం చేస్తాము. ఇలా మూఢనమ్మకాలు, ప్రామాణికత లేని చర్యలు కూడా అలాగే సాగుతున్నాయన్నమాట. ఇక రెండవది, అందరూ చేస్తున్నారని చేస్తున్నారు. మనిషి సహజంగా సామాజిక జీవి అంటే సంఘజీవి అన్నట్టు. అందువల్ల అతని ముఖ్యమైన భావన ఏంటంటే నేను ఒంటరిగా వేరుగా ఉండకూడదు. అంటే సమాజానికి దూరంగా ఉండకూడదు. ఇలా ఎందుకంటే సమాజంలో కలిసిపోవాలన్న కోరిక. ఈ సమాజంలో అందరితో కలిసిపోవాలని. ఇంకా విమర్శలు, హేళనలు ఎదురవుతాయన్న భయం. ఇంక విమర్శిస్తుంటారు కదా! వాడలా, వీడిలా, వీడు ఏదన్నా వీడు మంచి పని చెయ్యబోయినా ఒకరు విమర్శించారనుకోండి, వాడికి భయం వచ్చేస్తది. అమ్మో! ఎవరేమంటారో నన్ను. ఇలాంటి భయం వల్ల వాడు దూరంగా ఉంటాడు. ఇంకా వేరుగా ఆలోచించడానికి ధైర్యం లేకపోవడం. అంటే ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం లేకపోవడం. ఇంకా గుంపు పైన నమ్మకం ఉండడం. అంటే 10 మంది కలిసి ఒక మాట అన్నారంటే ఇంక వాళ్ళు నిజమే చెప్తున్నారులే అని. దీనికి ఉదాహరణగా మనం చూద్దాం. ఏదైనా ఒక ఫ్యాషన్ వచ్చిందనుకోండి, అందరూ దానినే అనుసరిస్తూ ఉంటారు. మనం పాత సినిమా 'రాజేంద్ర ప్రసాద్‌ది' ఒకటుంది. వాడు ఒక షర్టుకు ఫస్టు సిగరెట్‌తో బొక్కలు పెడతాడన్నీ. గాలి బొక్కల చొక్కా అని. ఒక్క చొక్కా బయటికి వదిలే వరకి ఇంకా ట్రెండు పడిపోతదది. ఇంగ అవే చొక్కాలు గావాలని అందరూ అవే చొక్కాలేసుకొని తిరుగుతాడు. అదయిపోయిన తర్వాత ఇంగో చొక్కా ఏం జేస్తాడు, స్లీవ్‌లెస్ చొక్కాలు అని ఒక్కటే చెయ్యి తీసేస్తాడు. ఒక చెయ్యి ఉంచుతాడు. అది ఫ్యాషనై అది అలా ఫ్యాషన్ అన్నమాట. ఒక ఫ్యాషన్ వచ్చిందనుకోండి, దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ వచ్చిందంటే అంటే చూడండి సోషల్ మీడియాది ఎట్లా ఉంటుంది. ఇప్పుడు హోమ్ టూర్ అని కొద్ది రోజులు అట్లా నడిచింది. తర్వాత కొన్ని రోజులు టిక్ టాక్ వీడియోలని, ఇప్పుడు రీల్స్ అని. ఇలా ఏదో ఒకటి వస్తే ఒకరు చేస్తున్నారంటే దాన్ని ఇంక అందరూ అనుకరిస్తారు. ఇంకా చదువుల విషయానికొస్తే పక్కింటోళ్ళు వాళ్ళ పిల్లోడిని బీటెక్కో, ఎంటెక్కో ఏదో ఒక కోర్సు చేపిచ్చాడనుకోండి. వాడు ఆ కోర్సు చేపిచ్చాడు గాబట్టి నేను గూడా అదే కోర్సు చేపియ్యాలి. అది వాడి నుంచి అవుతదా? కాదా? అనే ఆలోచన కూడా ఉండదు. వాళ్ళు చేసిండ్రు మేం చెయ్యాలి. అదే ఉంటుందనమాట. ఇంకా రాజకీయాలకైనా, ఆచారాలకైనా గుంపు ఏది ఆలోచిస్తే అదే సరియైనదని భావించడం, అనుకోవడం. ఎందరో నమ్ముతున్నారు కాబట్టి అది నిజమే అవుతుంది అని అనుకోవడం. మన నిర్ణయం గాని, మన జీవితం గాని మనవి కావు. అంతే గదా! మనం నిర్ణయించినయి మనమేం తీసుకోము. గుంపు ఏది నిర్ణయిస్తే అదే రైట్. అదే తప్పుదారిలో ఎక్కువ జనాలు నడుస్తున్నారనుకోండి, అది నిజమై పోతుంది. సరి అయినదే అనిపిస్తుందనమాట. వ్యక్తిగత ఆలోచన, స్వతంత్ర నిర్ణయాలు అస్సలు ఉండవు. చాలా తగ్గిపోతాయి. ఇక మూడవది ఎవరో చెప్పారని చేస్తున్నారు. ఏంటి అంటే ఇంట్లో పెద్దవారు గాని, ఇంకా గౌరవనీయులు అంటే వాళ్ళని గౌరవిస్తుంటాం చూడు. వాళ్ళు తెలిసిన వారు గాని, గురువు, నాయకుడు, బంధువులు చెప్పిన మాటను ఈ మానవుడు త్వరగా నమ్ముతాడు. వాళ్ళు చెప్పిండ్రు కరెక్టే చెప్తారు. వాళ్ళంత పెద్దవాళ్ళు కదా అని. ఇంకా ఇలా ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పినయి సరి అయినవే అంటుంటాం గదా! వాళ్ళు చెప్పిండ్రంటే కరెక్టే ఉంటది. అబద్ధం ఎందుకు చెప్తారు? ఇలాంటివి అన్నమాట. మనలో చాలా మందికి విషయాలను పరిశీలించే ఆలోచన ఉండదు. అలవాటు ఉండదు.
దాని గురించి అస్సలు ఆలోచించం. వాళ్ళు చెప్పిండ్రు మేము చేసేస్తాం అంతే. ఇంకా దేని గురించి ఇంకా అతడు చెప్పాడు కాబట్టి అది కరెక్టే ఉంటుంది. ఎందుకు అబద్ధం చెప్తాడు? ఇలాంటిది ఉంటుంది. మా పూర్వీకులు ఇలానే చెప్పారు, మేము ఇలానే చేస్తాము, ఇలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు పండితుల విషయానికి, మనకు గుళ్ళల్లోకి వెళ్తే అయ్యగారులు ఇది చెయ్యాలి అంటే అయ్యగారు చెప్పిండు కాబట్టి కరెక్టే ఉంటుంది. ఎవరు చెప్పినా నమ్మరు. కొందరు ఈరోజు అమావాస్య అని, కొందరు రేపు అమావాస్య అని కొందరు. ఏంటి ఈరోజు అమావాస్య అంటే మా అయ్యగారు చెప్పిండ్రు మేము ఈరోజే చేస్తాం అమావాస్య, మా అయ్యగారు చెప్పిండ్రు మేము రేపే చేస్తాం అమావాస్య, ఇలా ఉంటుందన్నమాట. ఇంకా పక్కింటోళ్ళు చెప్పిండ్రు అది నిజమైతేనే కదా వాళ్ళు చెప్పేది, లేకుంటే ఎందుకు చెప్తారు? ఇలా ఉంటాయన్నమాట ఆలోచనలు. ఎవరో చెప్పారని చేస్తుంటారు. ఇంకా డాక్టర్సు, ఇంకా లీడర్సు, గురువులు చెప్పిన వాళ్ళు చెప్పేది తప్పు ఉండదు. వాళ్ళంత పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు తప్పులు చెప్పరు. ఇలా ఆలోచన లేకుండా, పరిశోధన లేకుండా నమ్మడం. మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఇంకొకరి చేతిలో పెట్టడం. వాళ్ళు ఇంకొకరు ఇస్తేనే మనం అవి ఆచరిస్తున్నాం అన్నమాట. గమనిస్తే ఈ 3 కారణాలే ఇతరులను అనుకరించడం అవుతుంది. ఇదే మానవుని దుఃఖానికి కారణం అన్నమాట. ఎంతసేపు కూడా పరుల ఆధీనంలోనే ఉంటున్నారు. తమ ఆధీనంలో తాము ఉండడం లేదు. స్వతంత్రులుగా జీవించడం లేదు. ఎంతసేపు ఒకరు చెప్పిందే కరెక్టు, వాళ్ళు చెప్తున్నారంటే కరెక్ట్ అనే దాంట్లోనే ఉంటున్నాం కానీ తమకు తాముగా స్వతంత్రంగా జీవించడం లేదు. పర అనేది ఎప్పటికీ నష్టదాయకమే. స్వ అనేది లాభదాయకం. సొంతంగా ఆలోచించడమే లాభదాయకం అన్నమాట. ఇంకా లోకంలో చాలామంది ఇతరులపైనే దృష్టి పెడతారు కానీ తమపైన తాము దృష్టి పెట్టుకోరు. ఎవరు పెట్టుకోరు తమపైన తాము దృష్టి. ఎక్కడిది? వాడేం చేస్తున్నాడు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళింట్లో ఏంటి, వీళ్ళింట్లో ఏంటి, ఇతరుల మీదనే ధ్యాస ఉంటుంది కాదు, తన మీద తనకు ధ్యాస ఉండదు. ఇంకా ఏంటి, ఎంతసేపు కూడా ఇతరులను విమర్శించడం, ఇతరుల దోషాలను, లోపాలను ఎంచడం, ఇదే చేస్తుంటారు. కానీ తానేం చేస్తున్నాను, తను సరైన పని చేస్తున్నానా, నాలో ఉన్న దోషం ఏంటి? మనకు మన గురువుగారు చెప్పారు, 99 తప్పులుండి ఒక్క నిజం ఉన్న వాణ్ణి నువ్వు నేర్చుకోవాలి వాడి దగ్గర నుంచి. నీలో 99 నిజాలుండి ఒక్క తప్పున్నా ఆ తప్పును తీసివేసుకునేలా చూడాలి అని. మనం ఏం చేస్తున్నాము? ఎక్కడ తిరిగి ఇతరులను విమర్శించడము, కానీ మనది మనము పరిశీలించుకుంటలేము. మన తప్పులు ఏమున్నాయి, మన దోషాలు ఏమున్నాయి అనేది చూసుకుంటలేము. మనం చూపిస్తాం 1 వేలు, కానీ మన వైపు 3 వేలు చూస్తున్నాయి. అది చూసుకోవాలన్నమాట. ఎంతసేపు పరుల జీవితం గురించే ఆలోచిస్తాడు కానీ తన గురించి తాను అస్సలు ఆలోచించాడు. కానీ నిన్ను నీవు సరి చేసుకోవాలి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పరధర్మము కాదు స్వధర్మమే శ్రేష్టమైంది అని చెప్పడం జరిగింది. కారణం, లోపము సృష్టిలో లేదు, మన దృష్టిలోనే ఉంది. అంటే నీ దృష్టిలోనే, ఎవరి దృష్టిలో వాళ్ళ దృష్టిలో ఉందన్నమాట. ఇతరులను నువ్వు ఉద్ధరించడం కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఇదే విషయం మళ్ళా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు చెప్పారు. ఏంటి అంటే 6వ అధ్యాయం 5వ శ్లోకం. 6వ అధ్యాయము 5వ శ్లోకం. ఉద్ధరేణ ఆత్మ ఆత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మమాన్. ఈ శ్లోకం గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఉద్ధరేణ ఆత్మ ఆత్మానం, మనసును మనసుతోనే పైకి లేపుకో. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, బుద్ధి, వ్యక్తిత్వం. ఎవ్వరు మన జీవితాన్ని మార్చడానికి రారు. ఎవరైనా వచ్చి మారుస్తారా? మనది మనమే చూసుకోవాలి. మనమే మనకు పెద్ద గురువు. మన శ్వాసే మనకు గురువు అన్నట్టు మన జీవితాన్ని మనం మార్చుకోవాలంటే మనమే ఆలోచించుకోవాలన్నమాట. అంతర్గత శక్తిని ఉపయోగించి మనల్ని మనం పైకి తీసుకెళ్ళాలి. అంటే ధ్యానం ద్వారానే మన శక్తిని మనం తెలుసుకుంటే
మనని మనం తీసుకెళ్తామన్నమాట. మన అభివృద్ధి మన బాధ్యతే. అంతే కదా, మనం ఎదగాలన్నా మనమే బాధ్యులం, మనలో దిగజారిపోవాలన్నా మనమే బాధ్యులం. మన ఆధ్యాత్మిక వికాసం మన చేతుల్లోనే ఉంది. మన బలహీనలపై విజయం మన మనసు ద్వారానే సాధ్యం. మనలో ఏవైతే బలహీనతలు ఉన్నాయో అవి తొలగించుకోవాలంటే, వాటిపై విజయం సాధించాలంటే మన మనసు ద్వారా మాత్రమే మనం సాధించుకోగలుగుతాం. ఇక నాత్మానం అవసాదయేత్, మనల్ని మనం దిగజార్చుకోకూడదు. కొందరికి బాగా అలవాటు ఉంటుంది, నాకు ఎందుకింతేలే, తనని తాను తక్కువ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అది తప్పు. నిరాశ, నిస్సహాయత, స్వీయ దౌర్బల్యం అంటే నేను చెయ్యలేను, నా వల్ల కాదేమో, నేను దురదృష్టవంతురాలిని, నేను దురదృష్టవంతుడిని, ఇలాంటి వాటి వల్ల మనల్ని మనమే దిగజార్చుకుంటామన్నమాట. ఇక మనలో ఉన్న ప్రతికూల ఆలోచనలు, అలవాట్లు, మెత్తబడిన సంకల్పాలు ఇవన్నీ కూడా మనకు హాని చేస్తాయి. ఇంకా ఆత్మానాత్మ ఆత్మనే బంధువు, ఆత్మైవ ఆత్మనో బంధువు. మనకు మనమే స్నేహితులం. అంటే మనసు క్రమబద్ధంగా ఉంటే మనసే మనకు ఉత్తమ మిత్రుడు. మన మనసే మనకు మిత్రుడు చెప్తారు కదా మన క్లాసుల్లో. మనను ధర్మం వైపు, శాంతి వైపు, జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. మన మనసు మనకు మిత్రుడైనప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. మన లక్ష్యంలో విజయాలకు కూడా తోడ్పడుతుంది. ఈ మనసును సరిగ్గా మనం వినియోగించుకుంటే మన జీవితాన్నే మారుస్తుంది. సరైన అలవాట్లు ఉన్నప్పుడు మన మనసు సరి అయిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుందన్నమాట. ఆత్మైవ రిపురాత్మాన్, మనమే శత్రువులము. మనసు నియంత్రణ లేకపోతే మనకు మనమే శత్రువులం. చూడండి, కోపం వచ్చిందనుకోండి, దానివల్ల ఎంత నష్టం. కోపంలో ఏం మాట్లాడతామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. ఇంకా ఏమనిపిస్తుంది, ఈ కోపం వల్ల, ఈ మనసు బాగాలేకపోవడం వల్ల ఇంకా ద్రోహం చేయాలనిపిస్తుంది. ఇంకా భయము, లోభము, ఇలాంటి ఎన్నో దుర్గుణాలు వస్తాయి. మనసు బాగాలేనప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. అందుకే మనకు మనమే శత్రువులం అన్నమాట. అందుచేత మనము పరుల గురించి ఆలోచించకుండా, పరుల చేతిలో మీ జీవితం పెట్టకుండా, పరుల కోసం బ్రతకకుండా మన కోసం మనమే జీవించాలి. మన జీవితాన్ని మనం స్వతంత్రంగా జీవించడం నేర్చుకోవాలి. ఒకర్ల కోసం కాకుండా మన కోసం మనం జీవించాలి. మీ దృష్టి ఎప్పుడూ ఇతరులపై కాకుండా ఎవరి దృష్టి వారి మీదనే ఉంచుకోవాలి. నీ దృష్టి నీ మీదనే ఉంచుకోవాలి, పక్క వాళ్ళతో అవసరం లేదు. అందుకనే ఏంటి అంటే, కళ్ళు తెరిస్తే మన దృష్టి అంతా ఈ ప్రపంచం మీద అంటే ఇతరులపైనే ఉంటుంది. కానీ అదే కళ్ళు మూసి ధ్యానం అంటే మనం శ్వాస మీద ధ్యానం చేస్తే అప్పుడు నీ దృష్టి నీ మీదనే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మనకు అనుభవమే కదా, అంటే మనపై మనం మన దృష్టిని పెట్టుకుంటామన్నమాట. అలా గంటలు గంటలు సాధన చేసినప్పుడు ఏమవుతుంది, మనస్సు మెల్లిమెల్లిగా శుద్ధత్వంలోకి వస్తుంది. ఎప్పుడైతే మనలో సాధన పెరిగి మన మనస్సు శుద్ధి అవుతుందో అప్పుడు నీవు స్వతంత్రుడవుతావు. అప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మన మనసు శుద్ధి అయినప్పుడు మనకు సరి అయిన ఆలోచనలు వస్తాయన్నమాట. ఎప్పుడైతే మన మనసు శుద్ధి అయి స్వతంత్రమవుతామో అప్పుడు ఏదైనా చేయగలవు, ఏదైనా సాధించగలవు. ఎన్నో సత్యాలు కూడా తెలుసుకుంటాం, ఎవరు ఏంటి అనేది ప్రతిదీ కూడా తెలుసుకుంటాం. ముఖ్యంగా ఏంటి అంటే నేను శరీరం కాదు, ఆత్మను అనే సత్యం కూడా తెలుసుకుంటాం. అందుకని మనం తప్పనిసరిగా ధ్యానం చేయాల. అలా ధ్యానం చేయగా చేయగా ఏమవుతుంది, నువ్వు ఒక జ్ఞానిగా మారుతావు. నువ్వు ఒక జ్ఞాని అయినప్పుడే ఇతర జ్ఞానులను అర్థం చేసుకుంటావు. ఇప్పుడు మన జూమ్ వరకే చూసుకుంటే మనం ఇప్పుడు మనం చెప్పిన మాటలు ఇంకొకళ్ళకు అర్థం చేసుకుంటారు. మనం ఈ జ్ఞానం వినని వాళ్ళకి మనం ఏం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. అంతే కదా, ఒకరి మాటలు ఒకరికి ఇప్పుడు మీకు అర్థం అవుతున్నాయి.
అదే ధ్యాన మార్గంలో లేని వాళ్ళకు మనం చెప్పినా అర్థం కాదు, వాళ్ళు చెప్పింది మనకు కూడా అర్థం కాదనమాట. అదే ఒకవేళ నువ్వు యోగివైతే ఇతర యోగులను గుర్తించగలుగుతావు. ఇక్కడ మనకి ఉదాహరణ ఏంటి అంటే, దీనికి మన గురువులే ప్రమాణం. ఏంటి అంటే, మనం కాబోయే గురువులను గుర్తిస్తారు. ఎలా అంటే తటవర్తి సార్. పత్రి సారు తటవర్తి సార్ను కాబోయే గురువుగా గుర్తించి ఎన్నో బోధనలు సార్కు చేయడం జరిగిందనమాట. అలాగే మనమంతా కూడా ఒకరినొకరం మెల్లిమెల్లిగా తెలుసుకొని గురుస్థానంలోకి వెళ్తున్నారనమాట. అలా ఒక గుర్తించగలుగుతారనమాట. నీవు గొప్పవాడివైతే ఇంకొకరి గొప్పతనాన్ని గుర్తించగలుగుతావు. అంతే గదా! అందరూ గుర్తించలేరు. నువ్వు గొప్ప పనులు చేస్తుంటేనే వాడు ఏ పనులు చేసినా వాడు ఎంత పని చేస్తున్నాడని నీకు తెలుస్తదనమాట. అదే నువ్వు ఒక సంగీత విద్వాంసుడివైనావనుకో, నువ్వు గూడా గుర్తించగలుగుతావు. సంగీత విద్వాంసుల్లో తప్పులేమున్నాయి, ఒప్పులేమున్నాయి, వాడు ఎలా చెప్తున్నాడు ఇవన్నీ గూడా గుర్తించగలుగుతావు. అదే ఒక దొంగ ఉన్నాడనుకోండి, వాడు దొంగనే గుర్తించగలుగుతాడు. అంతేనా? దొంగనే గుర్తించగలుగుతాడు. ఒక నమ్మక ద్రోహి ఉన్నాడనుకోండి, ఆ నమ్మక ద్రోహినే గుర్తించగలుగుతాడు. ఇక వేరే ఎవరిని గుర్తించలేరు. అలా నీవు ఏ రంగంలో నైపుణ్యం సాధిస్తే ఆ రంగంలోనే ఎవరి నైపుణ్యాన్నైనా అర్థం చేసుకోగలుగుతావు. ఇప్పుడు నేను టైలరింగ్ చేసేటప్పుడు నేను చేస్తున్నా కాబట్టి అవి ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి ఇంకొకళ్ళు చేసేదాన్ని నేను గుర్తించగలుగుతాను. అదే ఇక టైలరింగ్ కాకుండా కంప్యూటర్‌లో ఏదన్నా వర్క్ అంటే నాకు తెలుస్తదా? ఏం తెలవదు. కామ్‌గా ఉండాల్సిందే. అలా మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగం మనకు తెలుస్తుందనమాట. అందుచేత ఏంటి అంటే ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నీ గురించి నీవు ఆలోచించుకోవాలి. నీ గురించి వదిలిపెట్టేసి పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తాను అంటే అది కాదు. నీ దృష్టి నీపైనే నిలుపుకోవాలి అన్నమాట. అందుచేత పరతంత్రులు కాకండి. స్వతంత్రులు అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.